if you're serious about making the most of your life, నీ జీవితంలో అత్యధికముగా ప్రయోజనకరంగా చేసుకోవాలనే విషయం మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే, let me encourage you to just pray the Lord's Prayer slowly. ప్రభు నేర్పిన ఆ ప్రార్థన నెమ్మదిగా ప్రార్థన చేయనట్లుగా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాను. I'll give you a little homework. మీరు మీ ఇంటి వద్ద చేయవలసిన పని ఇస్తూ ఉన్నాను. For the next 8 days, వచ్చే 8 దినములు, on day 1, మొదటి దినాన say, Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పండి. That's all. అంతే. And think about that. దాని విషయమే ఆలోచించండి. What does this mean? దీని భావం ఏమిటి? Am I to call him daddy? నేను ఆయనను నాన్న అని పిలవాలనా? He's in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు. Think about it the whole day. Whenever you get some free time, think about that. దినమంతా కూడా నీకు సమయం లభించినప్పుడల్లా ఆ విషయం ఆలోచించండి. Let it sink into you. అది నీలో సంపూర్ణంగా నింపబడనిమ్ము. On day 2, రెండవ దినాన pray, hallowed be thy name. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి. అంతే. Think about that the whole day. ఆ దినమంతా కూడా దాని విషయమే ఆలోచించండి. Ask God to show you what it means. దాని భావంలో అర్థం ఏమిటో దేవుడు నీకు చూపెట్టమని అడగండి. The next day, ఆ మరుసటి దినాన thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. What does it mean to seek your kingdom first? నీ రాజ్యము మొదట వెదుకుట అనగా ఏమిటి? You said if I seek your kingdom, all my earthly needs will be met. దేవా నువ్వు చెప్పావు, నీ మొదట నీ రాజ్యం వెతికినట్లయితే నా లోక విషయ అవసరతలన్నీ కూడా తీర్చబడునని. You will even be physically healed. నీవు భౌతికంగా కూడా స్వస్థత పొందగలుగుతావు. Then the next day, ఆ మరుసటి దినం say thy will be done. నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పండి. On earth as it is in heaven means let me start with my life. Let it be done in my life first. పరలోకమందు ఉన్నట్లుగానే భూమిపైన అనగా మొట్టమొదట నా జీవితంలో నెరవేరును గాక. Think about it. దాని విషయం How ఆలోచించండి. is God's will done in heaven? పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? When God says, Gabriel, come here. ఆయన అన్నాడు, గేబ్రియలు ఇక్కడికి రమ్మంటే, Do this. నువ్వు ఇది చేయమంటే, He doesn't say, wait Lord, just give me, I got something else to do right now. ప్రభా ఇప్పుడు నేను వేరే పని చేస్తాను, కొద్దిసేపు ఆగు అని చెప్పడు. Immediately. వెంటనే Thy will be done in my life as it is done in heaven. పరలోకములో నెరవేర్చబడుచున్నట్లుగా నా జీవితంలో కూడా నెరవేరును గాక. That means when I see something in the Bible which is God's will, I do it immediately. అనగా బైబిల్లో దేవుని చిత్తం ఏమిటో నేను కనుగొన్నప్పుడు వెంటనే నెరవేర్చుట. And Gabriel doesn't go doing God's will with a long face. He's joyful about doing it. విచారముతో గేబ్రియలు దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాడు, కానీ సంతోషంతో వెళ్తాడు. Lord, I want to do your will joyfully. ప్రభువా సంతోషంతో నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను. Then I say, Lord, forgive us our sins. ఆ పిదప ప్రభువా మా పాపములను క్షమించు. Not only mine, నా పాపం మాత్రమే కాకుండా another person's sins. ఇతరుల యొక్క పాపములను. He has sinned against me. ఇతడు నాకు వ్యతిరేకంగా పాపం చేశాడు. I forgive him. నేను ఆయనను క్షమిస్తూ Have ఉన్నాను. you forgiven everybody who has sinned against you? మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారినందరినీ మీరు క్షమించారా? Forgive us our sins in exactly the same way as we forgive others. మేము ఇతరుల పాపములు క్షమించినట్లుగానే మా పాపములను క్షమించుము. Supposing you forgive somebody like this. ఆ రీతిగా మీరు ఎవరైనా ఒకరిని క్షమించితే, Okay, I forgive you, but I'll never forget what you did to me. అయ్యో సరే నేను క్షమిస్తున్నాను, కానీ నీవు నా ఎడల చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోలేను. Then you're telling God, ఆ తర్వాత నువ్వు దేవుని అంటావు, forgive me like that. ఆ రీతిగా దేవా నన్ను క్షమించుము. Forgive me, but never forget what all I did against you. ప్రభు నన్ను క్షమించను, కానీ నువ్వు నాకు ఎడల చేసిన దాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. Do you know the meaning of forgive us in exactly the same way as we have forgiven others? మనము ఇతరులను క్షమించినట్లుగానే మనము క్షమించబడుట అనే సత్యం మీకు Think తెలుసా? about it a whole day. ఓ దినమంతా కూడా దాని విషయం ఆలోచించండి. Then day 7. ఆ పిదప 7వ దినాన Deliver us from all evil. సమస్త కీడు నుంచి మమ్మను తప్పించండి. All the evil in my heart. నా హృదయములో నుండి కీడునంతటి నుండి, All the evil things I'm watching on television. నేను టెలివిజన్ లో చూసే కీడు సంగతులన్నీ కూడా, చెడు విషయాలన్నీ కూడా, On the computer. మరి కంప్యూటర్ లో నేను చూసే All the చెడు, evil words I speak to others. ఇతరులకు నేను మాట్లాడే చెడు మాటలు, Deliver us from all evil. సమస్త చెడు నుండి నన్ను విడుదల కలుగచేయండి. Just like you want to be healed from all diseases. ఏ రీతిగా సమస్త వ్యాధుల నుంచి స్వస్థత పొందాలని కోరుతావో అలాగే Healed from all evil. సమస్త చెడు నుండి నేను స్వస్థత పొందుతాను. Not only me, Lord. నేను మాత్రం కాదు ప్రభువా, My brothers and sisters. నా సోదరులు కూడా. And the last day, చివరి దినాన, Lord, after everything I have done, I have to say I'm still an unprofitable servant. ప్రభువా ఇదంతా చేసిన తర్వాత నీకు నేను ప్రయోజనకరమైనటువంటి సేవకుడిని కాదు. Thine is the kingdom. నీదే రాజ్యం, Thine is the power. నీదే శక్తి, Thine is the glory. నీదే మహిమ. I'm only a sinner saved by grace. కేవలము రక్షింపబడినటువంటి పాపిని నేను. Amen. ఆమేన్. 8 days will change your life. 8 రోజులు ఇలా ప్రార్థన చేసి ఆలోచించండి, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. That prayer changed my life. ఆ ప్రార్థన నా జీవితాన్ని మార్చివేసింది. Let's bow before God. దేవుని ఎదుట మనం తలలోంచుదాం. You know, Jesus said,
యేసు చెప్పాడు, మీకు తెలుసా? Sit down, count the cost. కూర్చోనండి, వెల ఎంతనో చూడండి. I'm not going to ask you to stand up. మీరు లేచి నిలబడమని నేను అడగను. I'm asking you to sit down and count the cost. మీరు కూర్చొని ఉండండి, విలువ ఎంతనో లెక్కించండి. And see whether what you're living for today, is it worth it? చూడండి, మీరు ఏ రీతిగా జీవిస్తున్నారో అది విలువైన జీవితమా? 1,000 years from now, when you're entered into eternity, ఇప్పటి నుండి 1000 సంవత్సరాలకు అనగా నీవు నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు, even if you go to heaven, నీవు పరలోకంలో ప్రవేశించినను, and you look back over the 70, 80 years you lived on this earth, నీవు వెనక్కి చూసి ఈ భూమిపై జీవించిన 70, 80 సంవత్సరాలను పరిశీలించినట్లయితే, they will only look like a few days compared to the thousands of years of eternity. నిత్యత్వంలో 1000 సంవత్సరాలతో ఈ 70, 80 సంవత్సరాలను పోల్చినట్లయితే బహు కొద్దిగా కనబడుతున్నవి. Will you have any regret about the way you lived? అలా పరిశీలన చేసినప్పుడు ఎలా జీవించావో ఆ జీవిత విలువను బట్టి విచారించదగిన సంగతులు ఉంటాయా? Or will you rejoice, I lived for something worthwhile? లేదా ప్రభువా, అమూల్యమైన దాని కొరకు నేను జీవించానని సంతోషిస్తావా? And if you have not given your life to Christ and you're sitting here, మీరు ఇక్కడ కూర్చున్న వారు మీ జీవితమును యేసుక్రీస్తుకు అప్పగించకపోయినట్లయితే, Jesus doesn't want your money, యేసుకు మీ డబ్బు అక్కర్లేదు, he doesn't want your songs, మీ పాటలనకు అవసరం he లేదు, doesn't want your church attendance. మీ యొక్క సంఘములో హాజరవటానికి అవసరం లేదు. He gave his life for you, he wants your life. ఆయన మీ కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మీ జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. Say, Lord Jesus, చెప్పండి, ప్రభు అయిన యేసు, I want to turn around my life today. నా జీవితము నేను వెనక్కి తిప్పుకోవాలని కోరుతూ ఉన్నాను. I want to live 100% for you. మీ కొరకై 100కి 100 జీవించాలని I కోరుతూ want ఉన్నాను. my life be Lord of my life. ప్రభువా, నా జీవితాన్ని అప్పగించుకొనిచున్నాను, నీవే నా జీవాధిపతిగా ఉండుము, Fill me with your Holy Spirit నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. and never let me lose the sense of direction I got today. నేడు నీవు నాకు అందించిన దిశ నిర్దేశాన్ని నేను ఎన్నడూ కూడా కోల్పోకుండా చేయము. Help me to lead others into this way. ఈ మార్గంలో ఇతరులను నడిపించినట్లుగా సహాయం చేయము. Take that decision tonight ఈ రాత్రి వేళ అదే నీ తీర్మానముగా స్వీకరించుము. and keep it till the end of your life. ఆ తీర్మానం నీ జీవిత కాలం అంతం వరకు చేపట్టి ఉండుము. It's like a wedding. అది వివాహం అలాంటిది. When you get married and then you got to live like that for the rest of your life. If you're married ఎప్పుడైతే నీ partner, వివాహం చేసుకుంటావో ఆ రీతిగా భార్యాభర్తలు జీవిత కాలం అంతా కలిసి the wedding ఉన్నట్లుగా. is only a beginning. చూడండి, వివాహం ఒక దానితో ప్రారంభించబడుతుంది. So when you give your life to Christ, it's a beginning. అలాగనే నీ జీవితం యేసుకు అప్పగించినప్పుడు నీ యొక్క జీవితం ప్రారంభించబడుతుంది. And you can live with him as your friend for the rest of your life. ఇక నీ జీవిత కాలం అంతయు ఆయన నీ స్నేహితుడుగా ఎంచి ఆయనతో నువ్వు జీవించగలవు. That's the way you can make the most of your life. ఆ రీతిగానే నీ జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా చేసుకోగలుగుతావు. So be wise. ఆ తెలివిగా జ్ఞానయుక్తంగా తీర్మానించుకోండి. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, I believe there are a number of people sitting here who have made a decision in their hearts. ఇక్కడ కూర్చున్నటువంటి అనేకుల్లో తమ హృదయాలలో తీర్మానం చేసుకున్నారని నేను నమ్ముచి ఉన్నాను. And I know that the devil is trying to get them also. శాపవాది వారిని పక్కకు తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడని కూడా నేను ఎరిగి ఉన్నాను. We stand against all those satanic forces in Jesus' name. అలాంటి వారందరితో అది ఎదిరించే ఆ శక్తులన్నిటికీ వ్యతిరేకంగా నిలిచిండి మీరు కాపాడండి యేసు నామమున. We release the captives of Satan వారిని పాపపు బానిసత్వంలో నుంచి విడుదల చేయండి in Jesus' name. యేసు నామమున Lord, set people free. ప్రభువా, ప్రజలను విముక్తులుగా చేయండి. Give wisdom. వీరికి జ్ఞానం ఇవ్వండి. Bless all those who have responded. ఈ ప్రతిస్పందించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి In Jesus' name. యేసు నామమున. ఆమేన్. Thank you very much. అందరికీ వందనాలు.